బెంగుళూరు నగరం ఎక్కడైతే ఆకాశాన్ని తాకే భవనాలు రాత్రిని కాంతితో నింపుతాయో, టెక్ కలలు ఒక కొత్త జీవితాన్ని వాగ్దానం చేస్తాయో, అక్కడ 2024 శరదృతువులో అనన్య అనే 19 ఏళ్ల అమ్మాయి కర్ణాటకలోని ఒక చిన్న పల్లెటూరి నుండి తన పాత బస్తాతో ఇంజనీరింగ్ పుస్తకాలతో నిండిన ఇంజనీర్ అవ్వాలనే పెద్ద కలతో కాలుమోపింది. ఆమె గ్రామం మట్టి రోడ్లు, చెట్లతో చుట్టుముట్టిన ప్రదేశం. రాత్రిళ్ళు చీకటి కప్పేసి ఏదో ఆత్మలు తిరుగుతున్నట్టు అనిపించేది. 10 ఏళ్ల వయసులో ఒక భయంకర కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ రాత్రి ఆమె కలల్లో మంటలు, అరుపులు, విరిగిన ఇనుము శబ్దాలుగా మారాయి. ఆ దృశ్యం ఆమె గుండెలో ఒక శాశ్వత భయంగా మిగిలిపోయింది. ఆమె అమ్మమ్మ ఒక కఠినమైన స్త్రీ, రాత్రిళ్ళు కథలు చెప్పేది. అన్యాయం చేసినవారిని కొండల్లోని ఆత్మలు వేటాడతాయని, వాటి కోపం ఎప్పటికీ తీరదని చెప్పేది. ఒక కథలో ఒక అమ్మాయి కొండలో చనిపోయి ఆమె ఆత్మ రాత్రిళ్ళు కేకలు వేస్తూ చెడ్డవారి గొంతులు పట్టుకుందని చెప్పేది. అనన్య కిరోసిన్ దీపం వెలుగులో మట్టి నేలపై గణిత సమస్యలు గీస్తూ, సర్క్యూట్ డయాగ్రామ్లు రాస్తూ తన గ్రామానికి విద్యుత్తు తీసుకొచ్చాలని కలలు కన్నది. ఆమె ఆ కథలకు భయపడేది, కాని ఆమె కలలు ఆమెను ముందుకు నడిపించాయి. ఆమె ప్రతిభ ఆమెను బెంగళూరులోని ఒక పెద్ద కాలేజీకి తీసుకొచ్చింది. కాని నగరం ఆమెకు కొత్త ప్రపంచం. బస్సుల హారెండ్లో, జనం చూపులు, ఆకాశహర్మ్యాలు ఆమెను భయపెట్టాయి. రాట్లిళ్ళు హాస్టల్లో ఒంటరిగా ఉండి గ్రామంలోని చీకటి కన్నా నగరం చీకటి భయంకరంగా అనిపించింది. ఆమె కలలు, స్నేహం కోసం ఆమె ఆరాటం ఆమెను ఒంటరితనం నుండి కాపాడాయి. కాలేజీ ల్యాబ్లో వైర్లతో తడమాడుతుండగా రాహుల్ అనే విద్యార్థి ఆమెను చూశాడు. అతను 3rd ఇయర్ విద్యార్థి, అందమైన నవ్వుతో, కాని లోపల చెడు మనసు దాగి ఉంది. అతని కళ్ళు ఆమెను ఒక ఎరలా చూశాయి. అతను చిన్నప్పుడు ఒక స్నేహితుడిని మోసం చేసి అతని జీవితాన్ని నాశనం చేశాడని రహస్య కథలు ఉన్నాయి. అతనితో ఉన్నారు అతని స్నేహితులు విక్రమ్. జోకులతో ఎవరినైనా బాధపెట్టేవాడు. అతను ఒక అమ్మాయిని భయపెట్టి సరదాగా నవ్వాడని మాటలు. అర్జున్ ఎప్పుడూ కెమెరాతో రహస్యాలను బంధించేవాడు. అతను రాత్రిళ్ళు వీడియోలు చూసి చెడు ఆలోచనలు పెంచుకునేవాడు. సమీర్ రాహులుకు ఎప్పుడూ తోడు. ఒకసారి ఒక రహస్యాన్ని దాచి తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టాడు. వీళ్లు తమను పీక్ స్క్వాడ్ అని పిలిచేవారు. వారి ట్రెక్కింగ్ ట్రిప్స్ గురించి కథలు నడిచేవి. కాని కొందరు అమ్మాయిలు వాళ్లతో వెళ్లి భయపడినట్టు వాళ్ల కథలు ఎవరూ నమ్మలేదు. ఒక అమ్మాయి వాళ్ల ట్రిప్ నుండి తిరిగి వచ్చి రాత్రిళ్ళు కలలు కంటూ భయపడిందని చెప్పారు. మరొక అమ్మాయి వాళ్ల ట్రిప్లో ఏదో చెడు జరిగిందని, కాని ఎవరూ ఆమెను నమ్మలేదని చెప్పింది. అనన్య నగరం మోసాన్ని తెలియని ఆమె వీళ్ల స్నేహం నిజమని నమ్మింది. క్యాంటీన్లో రాత్రిపూట సమోసాలు తింటూ రాహుల్ మాటలు ఆమెకు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. కాని ఒక రాత్రి అతని చూపు ఆమెను భయపెట్టింది. సమీరిచ్చే టీ స్నేహంగా అనిపించినా అతని నీడలో ఏదో తప్పు ఉందని ఆమె గుండె చెప్పింది. కాని ఆమె ఒంటరితనం ఆమెను వాళ్లతో దగ్గర చేసింది. వాళ్లు తమ ఫోన్లలో రహస్యంగా చాట్ చేసుకునేవారు. ఈ పల్లెటూరి అమ్మాయిని కొండపై ఎలా ఆడుకోవాలి అని చెడు ఆలోచనలు. వాళ్లు ముందు ట్రిప్లలో చేసిన చెడు పనులను దాచారు. ఒకరోజు రాహుల్ చిక్మంగళూరులోని ముళ్ళయానగిరి పీక్కి ట్రిప్ ప్లాన్ చేశాడు. అది 6300 అడుగుల ఎత్తైన కొండ. స్థానికులు చెప్పే కథల్లో అక్కడ ఆత్మలు తిరుగుతాయని, పాత శాపాలు దాగి ఉన్నాయని. ఒక కథలో ఒక యువకుడు కొండలో చనిపోయి అతని ఆత్మ రాత్రిళ్ళు శబ్దాలు చేస్తూ తిరుగుతుందని. మరొక కథలో ఒక అమ్మాయి ఆ కొండలో అదృశ్యమై ఆమె ఆత్మ రాత్రిళ్ళు కేకలు వేస్తుందని. అనన్య ఆ కథలు తెలియని ఆమె నక్షత్రాల కింద స్నేహితులతో సమయం గడపాలని ఆనందంగా ఒప్పుకుంది. బస్సు పొగమంచు కొండల మధ్య గుండా వెళ్ళింది. గాలిలో ఒక వింత శబ్దం, ఏదో దాగిన భయం అనిపించింది. వాళ్లు నవ్వుతో దాన్ని కప్పేశారు. అనన్య గుండెలో ఒక చిన్న భయం మొదలయింది. ఆమె స్నేహితుల మాటలతో దాన్ని అణిచివేసింది. బస్సులో కూర్చుని
ఆమె గ్రామంలోని రాత్రి చీకటి గుర్తుకు వచ్చి భయపడింది. రాహుల్ ఆమె పక్కన కూర్చుని భయపడొద్దు, మేమున్నాము అని చెప్పాడు. కాని అతని నవ్వు ఆమెను అసౌకర్యంగా చేసింది. వారి క్యాంప్ సైట్ ఒక రాతిగట్టుమీద 2000 అడుగుల లోయ ఒడ్డున ఉంది. ఎక్కడా ఎవరూ లేరు. ఫోన్ సిగ్నల్ లేదు, సహాయం లేదు. చుట్టూ వంకర చెట్లు ఏదో చూస్తున్నట్టు అనిపించాయి. పొగమంచు ఒక చీకటి పరదాలా కనిపించింది. అనన్య టెంటులో ఒంటరిగా ఉండి బయట గాలి శబ్దాలు ఏదో ఆత్మలు రాస్తున్నట్టు అనిపించాయి. ఆమె బ్యాగ్లో తన అమ్మమ్మ ఇచ్చిన ఒక చిన్న తాయెత్తును గట్టిగా పట్టుకుంది. రాత్రి పడింది. చీకటి ఒక శవపేటికలా కప్పేసింది. వాళ్ళు కట్టెల మంట వెలిగించారు. ఆ మంటలు ఏదో బాధలో కొట్టుకుంటున్నట్టు కనిపించాయి. సంగీతం గట్టిగా వినిపించినా కొండ నిశ్శబ్దం దాన్ని మింగేసింది. అనన్య మొదటిసారి విస్కీ తాగి తల తిరిగినట్టు అనిపించింది. ఆమె గ్రామంలో ఎప్పుడూ తాగని ఆమెకు ఆ రుచి భయంగా అనిపించింది. పొగమంచు దట్టంగా మారి ఏదో చల్లని స్పర్శ ఆమె కాలు తాకినట్టు అనిపించింది. ఆమె చుట్టూ ఒక వింత శబ్దం, ఏదో ఆమె పేరు పిలుస్తున్నట్టు అనిపించింది. రాహుల్ చూపులు ఒక జంతువులా మారాయి. అతని మాటలు చీకటిగా మారాయి. ఇక్కడ నీవు మాదే, పల్లెటూరి అమ్మాయి, ఎవరూ నిన్ను కాపాడరు. వాళ్ల ముఖాలు రాక్షసుల్లా మారిపోయాని. పొగమంచు ఆమె చుట్టూ ఒక పాములా చుట్టుకుంది. ఒక దుష్ట ఉపాయంలో విక్రమ్ రాహుల్ లోయలోకి దూకేశాడు అని అరిచాడు. అనన్య భయంతో గుండె ఆగిపోతుందన్నట్టు లోయవైపు పరిగెత్తింది. కాని రాహుల్ అక్కడ నవ్వుతూ నిలబడ్డాడు. వాళ్లంతా ఆమెను చుట్టుముట్టాడు. వారి చేతులు ఆమెను చీల్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాహుల్ ఆమెను లోయ ఒడ్డున నెట్టాడు. అతని చీతులు ఆమె చొక్కాను చించేశాయి. ఇంక నీ నటన మానే అని గర్జించాడు. ఆమె గుండె భయంతో గట్టిగా కొట్టుకుంది. విక్రమ్ నవ్వు ఒక భయంకర శబ్దంలా మారింది. అర్జున్ కెమెరా ఆమె భయాన్ని రికార్డ్ చేస్తోంది. సమీర్ ఆమె తప్పించుకునే దారిని అడ్డుకున్నాడు. అతని కళ్ళు చెడు సంతోషంతో మెరిశాయి. ఆమె గట్టిగా పోరాడింది, గోళ్లతో గీరింది, కేకలు వేసింది. కాని రాయి తడిగా జారిగా ఉంది. ఏదో అదృశ్య శక్తి ఆమెను లాగినట్టు అనిపించింది. ఆమె కాళ్ళు జారిపోయాయి. ఆమె కేకలు రాత్రిని చీల్చాయి. ఆమె శరీరం లోయలోకి జారిపోయింది. కింద రాళ్లపై పడి ఎముకలు విరిగాయి. రక్తం నదిలా పారింది. ఆమె కళ్ళు చీకటి ఆకాశంలోకి చూస్తూ స్తంభించిపోయాయి. ఆమె ఆత్మ కొండలో ఒక శాపంగా మారింది. ఆ రాత్రి పొగమంచు ఆమె రక్తంతో ఎర్రగా మారినట్టు అనిపించింది. ఆ అబ్బాయిలు భయంతో తడిసిపోయి ఒక కథ అల్లారు. ఆమె తాగి ఉంది, ఒంటరిగా వెళ్లి జారిపోయింది. పోలీసులు వాళ్ల కన్నీళ్లను నమ్మారు. కాని అనన్య అమ్మమ్మ ఆమె ఫోటోను గట్టిగా పట్టుకుని ఒక శాపమిచ్చింది. ఆమె రక్తం ఆ కొండను శపిస్తుంది, ఆమె మీ గుండెలను చీల్చుకుంటుంది అని చెప్పింది. ఆ రాత్రి గ్రామంలోని పాత దేవాలయంలో అమ్మమ్మ కొవ్వొత్తుల చుట్టూ పుష్పాలు పెట్టి పాత మంత్రాలు చదివింది. ఆమె శాపం కొండల్లో ప్రతిధ్వనించింది. ఆమె ఆత్మ ఆ కొండలో బంధించబడింది. ఆగస్టు 27, 2025 నాటికి ముల్లయ్యనగిరి పీక్ రాత్రి 10 గంటల తరువాత ఒక భయం గుండెల్లో నడిచే ప్రదేశం. ఎవరూ అక్కడికి వెళ్లరు. చాలామంది ఆమెను చూశామని చెప్పారు. అనన్య రక్తంతో తడిసిన ఇంజనీరింగ్ హూడీలో ఆమె శరీరం విరిగిన ఎముకల సమాహారం. ఆమె ముఖం ఒక భయంకర దృశ్యం. పగిలిన పుర్రే, ఒక కన్ను మండే నిప్పులా ఆమె దవడ వేలాడుతూ ఉంది. ఆమె కేకలు ఎవరి రక్తాన్నైనా గడ్డకట్టేలా ఉన్నాయి. విక్రమ్ మొదటి బాధితుడు. పొగమంచులో ఏదో ఆకర్షించినట్టు వెళ్లాడు. ఆమె ఆత్మ అతని ముందు కనిపించింది. ఆమె విరిగిన ముఖం అతని ముఖానికి దగ్గరగా వచ్చింది. అతని శరీరం పేగులు బయటకు తీసినట్టు కనిపించింది. గుండె లేకుండా కళ్లలో సన్నగా గడ్డి నింపినట్టు ఉంది. ఆ కొండే అతన్ని శిక్షించినట్టు అనిపించింది. అతని చివరి కేకలు కొండల్లో ఇంకా వినిపిస్తున్నాయని చెప్పారు. అర్జున్ తన వీడియోలను చూస్తూ ఆమె విరిగిన ముఖం స్క్రీన్లోంచి బయటకు వచ్చినట్టు చూశాడు. ఆమె చల్లని చేతులు అతని గొంతును పట్టుకున్నాయి. అతని శరీరం వంగిన చెట్టులా వెన్నెముక విరిగి కనిపించింది. కెమెరాలో రక్తంతో నీవు చూశావు అని రాసి ఉంది. అతని కళ్ళు భయంతో విస్తరించి ఉన్నాయి.
సమీర్ తన తప్పును ఒప్పుకోవడానికి కొండకు వెళ్లాడు. ఆమె గొంతు వినిపించింది. నీవు నన్ను చనిపోనిచ్చావు. క్షమాపణ కోరాడు. కాని ఆమె ఆత్మ పొగమంచులో నుండి బయటకు వచ్చింది. ఆమె విరిగిన శరీరం వింతగా కదిలింది. ఆమె కేకలు అతని చెవులను చీల్చాయి. ఆమె అతన్ని లోయలోకి తోసేసింది. అతని శరీరం రాళ్లపై పగిలి రక్తం ఒక అర్పణంలా మారింది. ఆమె ఆత్మ అతని మీద నవ్వినట్టు అనిపించింది. ఈ రోజు వరకు రాత్రి 10 గంటల తర్వాత ముళ్ళయ్యనగిరి కొండకు ఎవరూ వెళ్లరు. పర్వతారోహకులు, స్థానికులు, సందేహించేవాళ్లు కూడా ఆమెను చూశామని చెప్పారు. ఆమె నీడ పొగమంచులో తిరుగుతుంది. ఆమె ఊపిరి వెనక్కి వస్తుంది. ఆమె చల్లని స్పర్శ శరీరంలో మంటలా కాలుతుంది. ఒక హైకర్ ఆమె విరిగిన చేయి అతని చేతిని పట్టుకుని లోయకు దగ్గరగా లాగినట్టు చెప్పాడు. మరొకరు ఆమె కేకలు విని తన టెంట్లో ఆమె నీడ కనిపించినట్టు చెప్పాడు. ఒక గ్రూప్ హైకర్లు ఆమె ఆత్మ చుట్టుముట్టి వారి మంటలు ఆరిపోయి ఆమె రక్తం వాళ్ల ముఖాలపై చిమ్మినట్టు చెప్పారు. ఒక కారు డ్రైవర్ ఆమె ముఖం అద్దంలో కనిపించి కారు ఆగిపోయి తలుపులు రక్తంతో మరకలయ్యాయని చెప్పాడు. రోడ్లపై వదిలేసిన కార్లు, తలుపులు చిరిగినవి, సీట్లపై రక్తపు మరకలు ఎక్కడినుండో కనిపిస్తాయి. ఆమె కన్ను ఆత్మలోని పాపాలను బయటపెడుతుంది. ఆమె కేకలు బాధితులను పిచ్చులోకి నెట్టి చివరకు లోయలోకి తీసుకెళ్తాయి. ఆమె కథ కర్ణాటక కొండల్లో ఒక భయంకర హెచ్చరికగా గుండెల్లో నడుస్తా ఉంది. ఈ కొండ శాపం ఎప్పటికీ ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఆకలితో ఉంటుంది. ఆమె ఆత్మ ఇంకా కొండపై తిరుగుతూ కొత్త బాధితులకు వేచి ఉంది. ఆమె కేకలు గాలిలో మారుమోగుతున్నాయి. ఆ కొండపై చెడు ఆలోచనలతో అడుగుపెట్టండి, అనన్య మిమ్మల్ని కనుగొంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని ఎక్సైటింగ్ మరియు డార్క్ తెలుగు స్టోరీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ నా ఛానల్కి మద్దతు ఇవ్వండి. థ్యాంక్ యూ.